Hi guys, welcome to 4A Vlogs and welcome to our new series and same time already రెండు టీమ్స్కి మేము రివ్యూ ఇచ్చాము ఐపీఎల్ సిరీస్కి అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టీమ్. ఈ ఐపీఎల్ సిరీస్ని మీరు చూస్తుంటే అండ్ సేమ్ టైమ్ ఫాలో అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది చాలా తక్కువ ఉంది మాకు, మేము ఎక్కడైతే ఆగిపోయాము ఇంకా ఒక 10-20 పెరుగుతున్నాయి అనుకుంటా. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మాకు మోటివేట్ అవుతుంది. అండ్ మా రివ్యూస్లో ఏమన్నా మీకు ఫన్నీ అనిపించినా లేకపోతే అరే ఇది ఓవర్ చేసారు అనిపించినా ప్లీజ్ కామెంట్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు ఆ నెక్స్ట్ టీమ్, మీరు చూసే ఉంటారు, ఇట్ ఇస్ ద సిఎస్కే. తలా ఫ్యాన్స్ ఎవరు ఉన్నా ప్లీజ్ కామెంట్ అండ్ లైక్. అండ్ కమింగ్ టు ద టీమ్ సతీష్, అసలుకు సిఎస్కే గురించి ఏం చెప్తావు? వన్ వర్డ్. సిఎస్కే టీం ఎప్పుడు కూడా పేపర్లో ఒక నార్మల్ టీమ్ లాగా ఉంటుంది, కానీ ఆన్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకో తల ఫర్ తెలియదు, మనకి తెలీదు. మనకి మేమ్స్ కూడా చూసాము, అరే చాలా వరకు మేమ్స్లో సిఎస్కే అంటే 40+ ఇయర్స్ తీసుకుంటారు. ఈ ఇయర్ ఆప్షన్ ఎలా జరిగిందంటే హోమ్ కమింగ్ లాగా జరిగింది అనమాట. అందరినీ తీసుకున్నారు, అశ్విన్ ని, శామ్ కర్ణ్ ని, దే లెట్ గో దీపక్ చహర్ ట్రై చేశారు బట్ కుదరలేదు. దేశ్ పాండేని కూడా లెట్ చేసేస్తారు. ఇంకా వాళ్ళ దగ్గర లేదు, ఇంకేం చేయలేరు. అశ్విన్ 9.5 ఇయర్ వరకు వెళ్ళారంటే. అండ్ సేమ్ టైం కమింగ్ టు ద రిటైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైన్ వాళ్ళు చేసిన దానిలో బెస్ట్ రిటైన్ ఏంటది? బెస్ట్ రిటైన్ రుతురాజ్ గైక్వాడ్, ఫ్యూచర్ కెప్టెన్. సో రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. బెస్ట్ రుతురాజ్ గైక్వాడ్ అని అంటాను నేను. ఫస్ట్ 5 players వచ్చాయి, రుతురాజ్ అండ్ ధోని అండ్ జడేజా, పత్రానా అండ్ సేమ్ టైం వచ్చేసి శివం దుబే. రుతురాజ్ గైక్వాడ్ ఓకే ఇదన్న ఫారెనర్ ప్లేయర్, అంటే కొంచెం సారీ తనకి నేను చూసిన దానిలో ఐపీఎల్ సీజన్లో బాగానే ఆడినా కూడా మనకు టీంకి అంత ఛాన్స్ రావట్లేదు. అయినా కూడా వాళ్ళ తన మీద ఇంకా ఎందుకు అంత నమ్మకం పెట్టుకుని క్యాప్టెన్ చేస్తున్నారు అంటే మేబీ తన టాలెంట్ కానీ మన రంజీ ట్రోఫీస్లో పెర్ఫార్మెన్స్ కానీ ఇంటర్నేషనల్లో అంత రావట్లేదు. అంటే తన ఉన్న స్లాట్కి టూ మచ్ కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల తనకి ఇంటర్నేషనల్ నుంచి కాల్ రావట్లేదు. ఆర్ఎల్స్ రుతురాజ్ గైక్వాడ్ తను ఆడే షాట్స్ కానీ ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఉంటాయి. సో దే నీడ్ హిమ్ ఫర్ నెక్స్ట్ 10 years ఖచ్చితంగా. అట్ సేమ్ టైం శివం దుబే చూసుకుంటే ఐపీఎల్లో ఎప్పుడైతే ఐపీఎల్లో తన లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరల్డ్ కప్ సెలెక్ట్ కాకముందు ఒకసారి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన తర్వాత తన పర్ఫార్మెన్స్ లేకుండే. అట్ సేమ్ వరల్డ్ కప్లోకి వెళ్ళినా కూడా తనకు ఇచ్చిన రోల్ ఏమో అది తెలియదు, తన పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంటే బట్ అయినా కూడా దే బ్యాకప్ శివం దుబే. బికాస్ లాస్ట్ టైం వాళ్ళు ఆర్సీబీ ఇడిసి పెడితేనే శివం దుబే ఇడికి వచ్చాడు లాస్ట్ ఆప్షన్లో. మళ్ళీ దాంతో 2 years తనతోటే పెట్టుకున్నారు. అండ్ రైట్ నో ఈ మెగా ఆప్షన్లో కూడా రిలీజ్ చేయకుండా తనతో రిటైన్ చేసుకొని పెట్టుకున్నారు. దానికి ఇంకా ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళకి మెగా ఆప్షన్లో శివం దుబే వెళ్ళింటే ఇంకా ఎక్కువగా వెళ్ళేటోడా, లేకుంటే ఎందుకు పెట్టుకున్నారు శివం దుబేని? సిఎస్కే ఆర్ మేబీ మోర్ ప్రిసైస్లీ ధోని, తను ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఇచ్చేస్తాడు అనమాట. మేబీ ద రోల్ తన శివం దుబాకి ఇచ్చిన రోల్ ఏదంటే నువ్వు జస్ట్ 15-20 balls కంటే ఎక్కువ ఆడకూడదు. నాకు ఇంతకుముందు రాయుడు ఉండేటోడు, రాయుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ రోల్ ఉండేది. చాలా మంది ప్లేయర్స్ నువ్వు చూసుంటే సిఎస్కేకి వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. రహానే అయినా వీళ్ళందరూ కూడా వస్తారు, ఒక రోల్ ఇస్తాడు అనమాట ధోని. నువ్వు నాకు ఓన్లీ 10 balls ఆడాలి, 10 balls కంటే నువ్వు ఎక్కువ ఆడద్దు నాకు. సో శివం దుబే కూడా మేబీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు వాళ్ళు, 15-20 balls కంటే నాకు ఎక్కువ ఆడకూడదు, 15-20 balls లో నాకు దగ్గర 30-40 runs కావాలి, ఇదే నీ రోల్ అని చెప్పి ఇచ్చుంటాడు. బట్ ఇక్కడ శివం దుబేని యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ 2-3 సీజన్లో ఎప్పుడైతే చెన్నైకి వచ్చారో తనకి వాళ్ళ వీక్నెసెస్ ఎవరికి తెలియకుండా. బట్ రైట్ నా శివం దుబే వీక్నెస్ ఆల్రెడీ అందరికి తెలుసు, బికాజ్ తను ఇది గోయింగ్ విత్ స్పిన్నర్స్. బట్ ఫాస్ట్ ఓవర్ వచ్చేసరికి బౌన్స్ వేసి అవుట్ అయిపోతాడు ప్రతిసారి. నాట్ ఓన్లీ వన్ టైం, ఇప్పుడు దాకా ఆడిన దానిలో బౌన్స్ వేసుకుంటే అవుట్ అవుతుంది. ఆ వీక్నెస్ తెలిసినా కూడా తను పెట్టేసుకున్నారు. అంటే ధోని కెన్, అంటే ఇప్పుడు ధోని బికాజ్ ధోని గురించి వచ్చినాక మాట్లాడతాము. శివం దుబే ఇట్స్ ఉంచుకోవడం కరెక్టా లేకుంటే? కరెక్టే, వీక్నెస్ అందరికీ ఉంటాయి, ప్రతి ప్లేయర్ కూడా ఉంటాయి. ప్రతి ఓవర్కి మహా అయితే 2 bounds వేస్తారు, 2 bounds వేస్తారు, అందుకంటే ఎక్కువ వెళ్ళారు కదా. మిగతా అన్ని కూడా కాలు కదా వచ్చినాక థర్డ్ రూల్ వచ్చింది కదా, 2 bouncers తర్వాత థర్డ్ బౌన్సర్ కి ఇస్తున్నారు, ఇంకొక బౌన్సర్ 3 bouncers వేసుకున్నారు ఓవర్లో 3. యా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ జడేజా. జడేజా నీ దృష్టిలో ఇట్స్ గుడ్ అంటే ఉంచుకోవడం కరెక్ట్? జడేజా 2023లో ట్రోఫీ తన వల్ల వచ్చింది. అవునవును, అలాంటి వదిలేస్తే మొత్తం ఇంటర్నెట్ అంతా ఒకసారి ముంబై అయినట్టు అవుతారు. సో అక్కడ ఎవరైనా స్పిన్ బౌలర్స్ ఎవరన్నా కూడా సిఎస్కేకి పర్ఫెక్ట్ అక్కడ. ఎందుకంటే ఓకే ఇప్పుడు ధోని లాస్ట్ సీజన్ అయిపోతుంది, దానికంటే ముందు అయిపోయింది, ఇంకా రాడు అనుకోండి.
ఇప్పుడు ధోని మరీ దిగేసి అన్క్యాప్డ్ ప్లేయర్ కింద 4 CRకి 6 CR 4 CRకి వచ్చేసాడు. అసలు వచ్చే అవసరం ఉందా ధోనికి? బికాస్ లాస్ట్ సీజన్ మ్యాక్సిమం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తనకు ఉన్న క్రౌడ్ వచ్చేసరికి వి థాట్ ఇట్ ద లాస్ట్ సీజన్. బట్ డైరెక్ట్గా చెప్పలేదు, బట్ ఆ క్రౌడ్ని చూసి మొత్తం మనకు అర్థమైంది అది. ధోనిని ఇంకా వాళ్ళు 6 CRని పెట్టుకొని మెయింటైన్ చేసే దానికంటే ముందు ఎవరైనా కొత్త ప్లేయర్ తెచ్చుకుని ఉంటే బెస్టా, లేకుండా ధోని ఇస్ ద బెస్ట్ చాయిస్? ధోని 2 hours కంటే ఎక్కువ ఆడడం మనకు లాస్ట్ ఇయర్ తెలుస్తుంది. ధోని ఈస్ ప్యూర్లీ తను పెట్టింది అక్కడ ఎదర్ BCCI కానీ CSI కానీ కంప్లీట్లీ బిజినెస్ పర్పస్. అవును. ఈ ఇయర్ కూడా మళ్ళీ ధోనిని చూడడానికి వస్తారు, ఇదే లాస్ట్ సీజన్ అనుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చూస్తారు ధోని. ఇప్పుడు కమింగ్ టు ద బౌలింగ్, నాకు తెలిసి ఇప్పుడు కొంచెము ముస్తఫిజ్ రైమాన్ వెళ్ళిపోయాడు, రాహుల్ చహర్ వెళ్ళిపోయాడు, దేశపాండే వెళ్ళిపోయాడు. అండ్ సేమ్ టైం వాళ్ళు ఉన్న కోర్ టీం ఏదైతే ఉందో లాస్ట్ 4 to 5 సీజన్ వరకు వాళ్ళందరూ వెళ్ళిపోయాడు, పత్రాన తప్ప. మళ్ళీ వాళ్ళు ఏంటంటే వినోద్ CSK ఏదైనా అంటే చెన్నై పిచ్ చిన్న అది ఆ పిచ్ అనేది వాళ్ళ స్పిన్ టర్న్ కోసం ఎంతుందో ఫాస్టర్స్ కూడా మనకి, ఎందుకంటే స్పిన్ మొత్తం 20 overs వేయలేరు. పత్రాన ఒకడు ఉన్నాడు, ఇంకా ఫాస్ట్ బౌలర్లో చెప్పుకున్న పేరు. నాకు తెలిసి వాళ్ళు 12 hours వీళ్ళు ముగ్గురులో కంప్లీట్ చేస్తాడు. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ వీళ్ళ ముగ్గురితోని 12 hours చెన్నైలో. అవునవును, చెన్నైలో. పత్రానా ఇంకొక 4 hours వచ్చేస్తాయి. ముఖేష్ చౌదరి వేస్తాడు, అండ్ ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. స్టార్టింగ్ ఖలీల్ అహ్మద్, పత్రానా ఇద్దరు ఓపెనింగ్. పత్రానా నాకు తెలిసి ఆఫ్టర్ 10-12 తర్వాత వస్తాడు ముఖేష్. అండ్ సేమ్ టైం ఇంకొక నాథన్ ఎల్లిస్ బికాస్ ఫారెన్ ప్లేయర్ వీళ్ళు. అండ్ సేమ్ టైం వీళ్ళ గుడ్ బైస్ చాలా వచ్చాయి, తక్కువ అమౌంట్లో బెస్ట్ ప్లేయర్స్ తీసుకున్నారు. ఉన్న 10 teamsలో తక్కువ అమౌంట్లో బెస్ట్ ప్లేయర్ తీసుకోవడంలో ఫస్ట్ ఇది. దాని తర్వాత RCB కూడా తీసుకుంది, బట్ బిగ్ నేమ్స్ అనేవి రాలేదు. బట్ దీనిలో బిగ్ నేమ్స్ వచ్చాయి తక్కువ అమౌంట్లోనే ఈ టీంలో. అండ్ బౌలింగ్ టీం చూసుకుంటే మనకి పత్రాన వేసేస్తాడు, అండ్ సేమ్ టైం ఖలీల్ అహ్మద్, ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది. ఒకవేళ బయటికి వెళ్తే బయట విషయానికి వెళ్తే ముఖేష్ చౌదరి అయినా లేకుంటే నాథన్ ఎల్స్ అయినా, ఈ నలుగురిని తిప్పి ఇక్కడ మ్యాక్సిమం పత్రాన అండ్ ఖలీల్ అహ్మద్ ఉంటారు. అండ్ కమింగ్ టు ద స్పిన్, బికాస్ దే ఆర్ అన్న ఆల్రౌండర్స్ చూసుకుంటే బెస్ట్ ఆల్రౌండింగ్ టీం ఉన్నదంటే శామ్ కరణ్ ఉంటాడు. బెస్ట్ ఆల్రౌండింగ్ టీమ్ అంటే ఆల్రౌండింగ్ దీపక్ కూడా తీసుకున్నారు ఈసారి. అంటే బెస్ట్ ఆల్రౌండర్ టీం అనుకుంటే చెన్నై అని చెప్పొచ్చు. విజయ్ శంకర్ వేస్తాడు, అండ్ సేమ్ టైం శామ్ కరణ్, అది కూడా నార్మల్ బౌలర్ కాదు, కొంచెం పేరున్న బౌలర్స్ కూడా ఉన్నారు. దీపక్ కూడా ఓకే బ్యాటింగ్ పర్పస్ యూజ్ చేసుకున్న అయిపోతుంది. జడేజా, కమలేష్ నగర్కోటి కూడా అండర్ టైం నగర్కోటి తను కూడా పేస్ వేయగలరు. నగర్కోటి ఫస్ట్ నాకు తెలిసి స్పిన్నింగ్ వాళ్ళు మోస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్పిన్ చేస్తారు. 8 matches ఆడ గెలిస్తే వాళ్ళు ఫైనల్స్కి సెమీఫైనల్స్ దాకా అంటే క్వాలిఫై అయిపోతారని వాళ్ళకి ఐడియా ఉంది. ఆ 8 matches 80% వాళ్ళ హోమ్ పిచ్ లో ఓడిపోవద్దు అంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ అది చేస్తారు. నాకు తెలిసి బెస్ట్ టీం చూసుకుంటే టాప్ 11లో మంచి టీం మెయింటైన్ అంటే హిట్టర్స్ తో, బ్యాలెన్సింగ్ తో, యాంకరింగ్ తో ఆడే టీం ఏదైనా ఉందంటే, అన్ని మిక్స్ ఆఫ్ టీమ్ ఉందంటే చెన్నై అంట. నేను మోస్ట్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉండడం వల్ల బ్యాట్స్మెన్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వే ఇద్దరు ఉంటారు. రాహుల్ త్రిపాఠి నాకు తెలిసి 1 down రావచ్చు, అందుకని ఉంటాడు లేడని డౌట్. అందుకే రాహుల్ త్రిపాఠి ఇస్ అ గుడ్ బై అగైన్, 3 crores కి వచ్చేసాడు. సో కాన్వే కూడా బెస్ట్ బై 4 CR 6 CR. అండ్ బౌలింగ్ చూసుకుంటే పత్రానా, ఖలీల్ అహ్మద్ కూడా బెస్ట్ బై మళ్ళీ వాళ్ళకి, అంటే ఆ టైప్ లో వాళ్ళకి బౌలింగ్ వచ్చింది. ఖలీల్ అహ్మద్ వచ్చేసి పత్రానా ఆల్రెడీ డెత్ బౌలర్ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక బౌలర్ కూడా వచ్చేసేసి మనకి నూర్ అహ్మద్ టాప్ బై. స్పిన్నర్లో చూసుకుంటే రవిచంద్ర అశ్విన్, నూర్ అహ్మద్ ఇంకా తిరుగుండదు వాళ్ళకి ఆ పిక్చర్స్లో. బికాజ్ గుజరాత్లో నార్మల్ గుజరాత్ పిక్చర్స్లోనే నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ డెడ్లీ కాంబో ఉండే. బట్ ఇక్కడ వచ్చేసరికి అశ్విన్ కి అండ్ సేమ్ టైం మన అశ్విన్ ఆఫ్ స్పిన్, మన లెగ్ స్పిన్, మిక్స్ ఆఫ్ స్పిన్ అండ్ సేమ్ టైం. దీనికి నువ్వు ఎన్ని బెస్ట్ బై అయింది? దీనికి బెస్ట్ బై అని అడిగితే నూర్ అహ్మద్ చాలా మంది ఓవర్ ప్రైజ్ అంటున్నారు, ఎందుకంటే వీళ్ళు 10 CR వరకు వెళ్ళారు. వాళ్ళు GT రిటెన్షన్ యూజ్ చేసినప్పుడు 10 CR వరకు అంతవరకు వెళ్ళక్కర్లేదు అన్నారు. బట్ ఆ పిచ్ కి నూర్ అహ్మద్ వాళ్ళ పిచ్ కి చూసుకుంటే నూర్ అహ్మద్ వాళ్ళకి బెస్ట్ బై, ఎందుకంటే చాలా ఏజ్ ఉంది తనలో. ఇంకా ఫ్యూచర్ లో రషీద్ ఖాన్ లాగా అవ్వచ్చు. సో రషీద్ ఖాన్ అంత ఆల్రౌండర్ కాకపోయినా వన్ ఆఫ్ ద ఆ పిచ్ కి సరిపడే టాప్ బౌలర్ నూర్ అహ్మద్, వన్ ఆఫ్ ద బెస్ట్ బై. కొంచెం వరస్ట్ బై అంటే వీళ్ళ దగ్గర వరస్ట్ బై చెప్పడానికి ఏం లేవు.
అందరినీ డీసెంట్ గానే ఎక్కడ మనం 10 CR పైన చూడలేదు. అవును. సో అంతా decent ఉన్నాయి. అండ్ వీళ్ళని తీసుకుంటే ఇంకా కొంచెం బెనిఫిట్ వచ్చేదానే ప్లేయర్. ఇంకొక పేసర్ని తీసుకోవాల్సింది. సమ్మన్ లైక్ లోకల్ ప్లేయర్ నటరాజన్ తీసుకోవాలి. నటరాజన్ కోసం వెళ్ళాల్సింది. నటరాజన్ కోసం ఎందుకంటే డెత్ బౌలింగ్ లో పత్తిరేణతో పాటు నటరాజన్ ఉంటే అసలు నెక్స్ట్ రౌండ్, ఎందుకంటే చెన్నై నుంచి బయటకు వచ్చినప్పుడు డెత్ బౌలింగ్ కావాలి. ఐ డోంట్ థింక్ ఖలీల్ అహ్మద్ స్టార్టింగ్ లో బాగానే పవర్ ప్లే లో, బట్ ఎండింగ్ వచ్చేటికి అంత శామ్ కరణ్ ఉన్నా కూడా శామ్ కరణ్ పేస్ అవన్నీ కూడా సెట్ అవ్వదు. వాళ్ళందరూ లాస్ట్ 4 overs పనికిరారు. పత్తిరేణతో పాటు ఒక ఉంటే డెత్ బౌలర్ నటరాజన్ కూడా రేటింగ్ ఇస్తారు చెన్నైకి. చెన్నై చాలా మంది తక్కువ రేటింగ్ కూడా ఇస్తారు, ఏం ఆప్షన్ చేశారు ఏంటంటే. ఎప్పుడు కూడా చెన్నై పేపర్ మీద పెద్ద టీం ఉండదు. గ్రౌండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో మనకు తెలుసు. సో 9 IPL స్టార్ట్ కాకముందే ఒకటి చెప్పేస్తా, ముంబైకైనా చెన్నైకైనా దిస్ ఇస్ ద 2 టీమ్ ఎప్పుడైతే క్వాలిఫై కారో ఫైనల్ ఖచ్చితంగా ఆడతారు. దిస్ వాట్ విచ్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ లాస్ట్ 15 years. క్వాలిఫై కాకపోతే ఫైనల్ ఆడతారా నెక్స్ట్ ఈ సీజన్ మాక్సిమం చూస్తాం. అది ఒకవేళ ముంబై చెన్నై ఫైనల్ ఆడతారంటే కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆడాలనుకుంటున్నారంటే లైక్ చేయండి. లేదు చెన్నై రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సారీ SRH రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.